హైదరాబాద్ మహానగరం శంషాబాద్లోని మల్లికా గార్డెన్స్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని మెదక్ ఎంపీ రఘునాథన్ రావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జూలై 12 శంషాబాద్ మల్లికా గార్డెన్స్. మీడియా మిత్రులందరికీ స్వాగతం. నేను మీ రఘునందన్ రావు, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు మెదక్. ఈరోజు ఇందాక పెద్దలు కాచం వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టు 1962 తరువాత దేశంలో మూడోసారి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక పార్టీ కంటిన్యూస్ గా అధికారంలోకి వచ్చిన సందర్భంగా 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినటువంటి తెలంగాణ సమాజానికి సెల్యూట్ పేరిట కృతజ్ఞతలు, అభివందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏమి మారాను అంటే 7 నెలలలో ఒక రంగు 3 రంగులుగా మారాను, 3 రంగులు మళ్ళీ ఒక రంగుగా మారుచుండేను. అంతకు మించి రేవంత్ రెడ్డి గారి పాలనలో గులాబీ రంగు 3 వర్ణాలు అయింది, అప్పుడు 3 వర్ణాలు గులాబీ రంగు అయింది. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో 3 రంగుల జెండా మీద గెలిచిన వాళ్ళందరూ గులాబీ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలలలో గులాబీ కండువా మీద గెలిచిన వాళ్ళంతా పోయి 3 రంగుల జెండాలు కప్పుకుంటా ఉన్నారు. ఇంతకు మించి దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద గవర్నెన్స్. ఇది తెలంగాణ సమాజం అనుభవిస్తున్నటువంటి బాధ, గోస. దీనికి సంబంధించి ముఖ్యంగా ఎన్నికల ప్రచార సందర్భంగా నాటి పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, నవంబర్ మాసంలో 1,00,000 రూపాయలు లోన్ ఎవరైనా కడుతున్నట్లయితే రైతులారా దయచేసి లోన్ తెచ్చుకోండి. డిసెంబర్ 9 సోనియమ్మ పుట్టినరోజు, సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లి అని చెప్తూ డిసెంబర్ 9న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా